మిథున రాశి వాళ్లకు ఈ వారము ధనము ధాన్య సంబంధమైనటువంటి సమృద్ధి కలుగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెంచుకోగలుగుతారు. ఉన్నతపరమైనటువంటి గౌరవాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అధికారికపరమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ఈ మార్పులన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సంబంధాల్లో మంచి అనుకూలతలు ఉంటాయి. ఒత్తిడి అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. మనస్పర్ధలు దూరం చేసుకోగలుగుతారు. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఏర్పడుతుంటాయి. ఈ వారం స్త్రీలు తమ తమ కార్యక్రమాల్లో మంచి ఉన్నతిని సాధించుకోగలుగుతారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రయాణాల గురించి ఆందోళనలు తగ్గిపోతూ ఉంటాయి. వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే పిల్లల యొక్క అభివృద్ధులు చదువులు మంచి సంతోషాలను కలుగచేస్తూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటుంటాయి. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగానే జరిగిపోతూ ఉంటాయి. మనస్సులో ఉన్నటువంటి కోరికలను కూడా నెరవేర్చుకోగలుగుతారు. విద్యార్థులు ఈ వారం ఘనమైనటువంటి విజయాలను సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తుంటాయి. అలాగే వివాహాద శుభ కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి. ఆశించిన శుభవార్తలు శుభ ఫలితాలు ఎంతో సంతోషాలను ఇస్తుంటాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా మంచి అభివృద్ధితో కూడిన ప్రయోజనాలు పొందుతుంటారు. ఈ వారం ఈ మిథున రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మరకత గణపతి స్వామి వారిని పూజించాలి. గణపతి స్వామి వారిని గరికతో పూజించటము లేదా తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చించటం వలన విశేష శుభ ఫలితాలు కలిసి వస్తాయి.